బహుజన పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాగర్ ఆశయాలను నెరవేర్చాలని బీఎస్పీ పార్టీ కర్నూలు పట్టణ కేంద్రంలో బహుజన రాజ్య స్థాపకుడు పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎంపీడీఏ ఆఫీస్ నుంచి నాగనూల్ చౌరస్తా వరకు, నాగనూల్ చౌరస్తా నుంచి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జీలు బిసమిల్లా యోసెఫ్. నాగర్ కర్నూలు జిల్లాలో హెడ్ క్వార్టర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి ఘనంగా బహుజన సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ఇక్కడ బహుజన రాజ్యాధికారాన్ని చూపించినటువంటి మహానాయకుని జయంతి చేయడం ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ ఓన్ చేసుకొని, ఎందుకంటే బహుజన రాజ్యాన్ని చూపించినటువంటి మహానాయకుడిని తప్పకుండా చేయాలని చెప్పి ఆదేశాలతోనూ మేము పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇక్కడ అడుగుతూ ఉన్నాం, బహుజన రాజ్యాన్ని రావాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి బహుజనులారా, కాంగ్రెస్లో ఉన్న బహుజనులారా, సిపిఐ సిపిఎం బీజేపీలో ఉన్న బహుజనులారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే అధికారం అంటే ఏందో చూపించిన మహానాయకుని అడుగుజాడలు మీరు నడవాలి. ఇక్కడ నాగర్ కర్నూలు ప్రాంతంలో ఒకప్పుడు ఈ యొక్క హెడ్ క్వార్టర్లో నార్కన్ తాలూకాలే ఒక గౌడు బిడ్డ ఎమ్మెల్యే ఉన్నాడు, వంగ మోహన్ గౌడ్ గారు. తర్వాత వంగ శరద్ విఎన్ గౌడ్ గారు ఉన్నారు. కానీ వాళ్ళను నాశనం చేసి, ఆ గౌడు కుటుంబాన్ని నాశనం చేసి ఇక్కడ జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, ఇక్కడ నాగం జనార్దన్ రెడ్డి కానీ, ఇక్కడ కూచకుల దామోడి కానీ, ఇక్కడ మరి జనార్దన్ రెడ్డి కానీ, వీళ్ళు ఒక కక్ష పూరితంగా ఇక్కడ నాగం కానీ దామోడి కానీ వాళ్ళు రాజకీయంగా సమాధి చేస్తే ఇక్కడ మరి జనార్దన్ వాళ్ళను భూస్థాపితం చేసిండు, ఆ కుటుంబాన్ని ఇక లేకుండా చేసిండు. ఈ ఘనత ఎవరికి? కేవలం రెడ్లకు మాత్రం దక్కింది. మేము అడుగుతా ఉన్నాం, భూస్వాములు, రెడ్లు కూడా పేద రెడ్లు కాదు, భూస్వామి రెడ్లు, భూస్వామి దొరలు, దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు నాశనం చేసిండు, నాగం జనార్దన్ రెడ్డి వచ్చి వాళ్ళు నాశనం చేసిండు. కానీ గౌన్లను తొక్కినటువంటి ఏకైక నాయకులు తెలంగాణలో జమీందారు, జాగీర్దారు, దొరల భూస్వాములు మాత్రమే. ఇక్కడ పండుగల సాయం చంపింది ఎవరు? భూస్వాములు, దొరలు చంపారు. ఇక్కడ ముదిరాజు బిడ్డ, తెలుగు ముదిరాజు బిడ్డ పండుగల సాయం ఎవరు చంపారు? కేవలం భూస్వాములు, రెడ్లే చంపారు. ఇక్కడ బెల్లిలలితని ఎవరు చంపారు? రెడ్లు, భూస్వాములు చంపారు. అంటే ఒక కురువ బిడ్డను, ఒక తెలుగు ముదిరాజు బిడ్డను, ఒక గౌడ బిడ్డను ఇట్లా జమీందారులు, రెడ్లు, భూస్వాములు కలిసి ఇక్కడ భూస్థాపితం చేస్తూ ఉంటే ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మేము మొత్తం ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను మొత్తం ఏకం చేస్తాం, బహుజన రాజ్యం స్థాపిస్తాం. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అయితేనే మా బతుకులు మారుతాయి, అయితేనే మనకు రాజ్యం వస్తుంది. ఎన్నేళ్ళు ఈ భూస్వాములది, ఎన్నేళ్ళు దొరల పెత్తనాలు, ఎంతసేపు చెప్పు. ఎస్సీల పైన, బీసీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా హైదరాబాద్లో ఒక మహిళను ఘోరంగా, ఎస్టీ మహిళను పోలీసులు హింసించి కొడతా ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఎన్నేళ్ళు దాడులు జరుగుతాయి, మహిళలు చంపేస్తూ ఉంటారు, బీసీలను చంపుతూ ఉంటారు, ఎస్టీలను చంపుతూ ఉంటారు, ఎస్సీలను చంపుతూ ఉంటారు. ఎన్నేళ్ళు మమ్మల్ని చంపుతారు? బిడ్డలలో ఇక్కడ చెప్తాం, త్వరలో భూసాలకు మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ వచ్చింది బిడ్డ, మీ ఆటలు ఇక సాగవు, ఇంకా చూసుకుందాము. ఈ రోజు నుంచే మేము నాగర్ కర్నూలులో మేము ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తాం. పల్లె పల్లెకు, గడప గడపకు, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి మేము తల వంచి వాళ్ళ కడపలో తలగా పెట్టి మేము వాళ్ళ విజ్ఞప్తి చేస్తాం. మీ యొక్క దోపిడీ విధానాన్ని, మీ యొక్క దొంగ కపట నాటకాలను మొత్తం ప్రజలకు వివరిస్తాం బిడ్డ. ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఒక నాగం జనార్దన్ రెడ్డి, ఒక దామోదర్ రెడ్డి, ఒక మరి జనార్దన్, మీరు ముగ్గురు ఏకమవుతారంట. ఏనాడో మీరు ఏకమైనారు. ఇక్కడ నాగం జనార్దన్ రెడ్డి, నాగం దామోదర్ రెడ్డి ఏకమైనా ఈ బహుజనులు మాత్రం ఏం చేయలేరు బిడ్డ. మావి 99% ఓట్లు. మీ ఓట్లు ఎంత? మీ శాతం ఎంత? మీకెంత బతుకు? మీ శాతం ఎంత? మీ బతుకెంత? 10,000 ఓట్లు ఉన్నాడు, మమ్మల్ని శాసిస్తారా? ఇలా మేము 2,10,000 ఓట్లు ఉన్నాం. మేము ఎంత గర్వంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. మీరు ఏకమవుతున్నారు, మీ కుట్రలు తెలుస్తూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నాగం జనార్దన్ కొడుకంట, దామోడి కొడుకంట, ఎప్పుడు మీకో మర్రి కొడుకంట, ఎప్పుడు మీ కొడుకులు, మీ మనవలు, మీ మనవరాళ్ళు, మీ ముత్తాతలు మీరే ఏరు నారకలను. మేము మాత్రం మీకు ఓటేయాలి, మాకు పింఛన్ కావాలి, మాకు ఇండ్లు కావాలి అని మేము అడుక్కోవాలా?
ఇక సాగదు బిడ్డ, మీ ఆటలు ఏం సాగవదిగా మేము చెప్తా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ ఏం చెప్తా ఉందంటే పేదల రాజ్యం కావాలంటుంది, పేదల బతుకులు మారాలంటుంది. కానీ మీరేమంటారు? టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఏమంటుంది? మీరు దోపిడి దొంగలకు మీరు కొమ్ము కాస్తూ ఉండరు, దోపిడి పెత్తందారులకు మీరు టికెట్లు ఇచ్చి, భూస్వాములకు టికెట్లు ఇచ్చి, దోపిడి దొంగలకు టికెట్లు ఇచ్చి మా పైన జులుం చేయాలంటే ఇక మీ ఆటలు సాగదు బిడ్డ. అందుకే రోజు రోజు ఉధృతం అవుతూ ఉంది, బహుజన వాదం బలపడుతూ ఉంది. బహుజన రాజ్యం కోసం మేమంతా పనిచేస్తాం. ఇక నాగర్ కర్నూలులో ప్రతి షాపు తిరిగి ఈ రోజు నుంచే మేము ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసి ఎన్నికలు గెలిచేంత వరకు నాగర్ కర్నూలులో ఏనుగు గుర్తును గెలిపించి ఏనుగును అసెంబ్లీకి పంపేంత వరకు మేము నిద్రపోవని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.